మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనము. నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి పరిశుద్ధత చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే స్టేటస్ పెట్టిన చూడక ఉండండి. అందరం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, స్తుతియాగం చేస్తున్నాను, బైబిల్ అధ్యాయం కృపను పూర్తి రాసేసానండి. ఇంకా ఇంకా మరి ఉపాస ప్రార్థన కూడా చేస్తాను అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు మరి దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే దేవుడు వెన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచేయమన్నారండి. అందుకని తెలియజేస్తున్నాను అనమాట. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏం మాట్లాడారంటే, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనిదంతయో సఫలమగును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట దేవుడు. ఇంకా యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దప్పిగని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనములో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నేను తృప్తిపరిచి నియములను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు ఊచుండు నీటి ఊటవలెను ఉండేది అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువలో ఎవరను దాని వేళ్ళు తన్నును, వెట్టకలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండెను, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు కాయదు అని చెప్పి కాపు మానదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12-13 వచనాల్లో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వెయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. ఇవన్నీ కూడా మరి దేవుని ఆత్మను కుమ్మరించడము ద్వారా మరి ఆయన ప్రజలు మరి నూతన మరి జలాలు లభించిన చెట్లు వల్లి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారని ఈ వాక్య వివరణ అనమాట అండి. ఇదేనా ఎంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగ్ర సశక్తి మంత్రకరమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదించండి తండ్రి. మా సరిహద్దులను విశాలపరచండి తండ్రి. నిజం మాకు తోడుగా ఉంచండి తండ్రి. మా కీడు రాకుండా దాని నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీరు రానే మినిస్ట్రీ ఎంతో సిద్ధపడిన కృప చూపమని ఎత్తపడగంలోనే బాగా నేర్చేమని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు ప్రసిద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి.